గయ్యాళితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. పరమ గయ్యాళి అని చక్కగా మంచి పేరుంది ఆవిడకి ఆ ఊళ్ళో. కోడలసలు నచ్చదు. పూజ సామాగ్రి కూడా తనకి ఆ కోడలికి అందకుండా దాచిపెట్టేసుకొని తన వెంట తీసుకెళ్ళటము అలాంటివి చేస్తూ ఉంటది. అంటే తన ఇంట్లో ఉండి కూడా పూజ చేసుకోకూడదు. సరే నేనెలా అయినా సరే దేవుడికి దీపారాధన చెయ్యాలి అని చెప్పి ఆవిడేం చేస్తది అంటే ఇంట్లో ఆవిడ కట్టుకున్న చీరలో నుంచి ఒక చిన్న నూలు పోగు, స్వామి మాధవ జనార్దన నువ్వే నేనింతకన్నా నీకేం పూజ పోలిని సశరీరంగా అంటే చనిపోయిన తర్వాత స్వర్గంకెళ్తారు కదా! కాదు. శరీరంతోనే స్వర్గానికి తీసుకురా అని ద్వారపాలకుడికి చెప్తాడండి ఆ నారాయణుడు. అప్పుడు ద్వారపాలకుడు బంగారు విమానాన్ని తీసుకొచ్చి పోలి ముందు నించోపెడతాడనమాట. అండి మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకొచ్చేసిందండి మీ లక్ష్మి ఎప్పటిలాగానే. ఇవాళ నేను మీకు చెప్పే కథ అయిపోయేటప్పటికి మీకు తెలిసిపోతుందండి. ఎందుకంటే ఒక పురాణంలో ఉన్న ఒక కథ చెప్తాను నేను మీకు ఇవాళ. భగవంతుడు కేవలం భక్తిని మాత్రమే చూస్తాడు తప్ప మన హంగులు, ఆడంబరాలు ఇవేవి చూడడని నిరూపించిన కథ అనమాట అండి. నేను ఇవాళ ఆ కథ చెప్తాను. మీకు కథ అయిపోయేటప్పటికే మీకు ఎందులో ఉందో కూడా మీకు తెలిసిపోతుందనమాట. కృష్ణా నదీ తీరంలో ఒక గ్రామం ఉందంట. ఆ గ్రామంలో ఒక భార్యాభర్త వాళ్ళకి నలుగురు మగపిల్లలు ఉన్నారనమాట. ఆ మగపిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. ఆ అత్తగారు గయ్యాళితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. పరమ గయ్యాళి అని చక్కగా మంచి పేరుంది ఆవిడకి ఆ ఊళ్ళో. అయితే ఆవిడకి మొదటి ముగ్గురు కోడళ్ళు అంటే చాలా ఇష్టం. కానీ చివరి కోడలంటే మాత్రం ఆవిడకి ఎక్కడికో అసలు ఎంత ఎంత ఆవిడని చివరి కోడల్ని చూస్తేనే ఆవిడకసలు చాలా చాలా బాధ పెట్టాలన్నంత ఉత్సాహం వస్తది ఆవిడకి. ఎందుకో ఆవిడకి చివరి కోడలు అసలు నచ్చదు. ఆ ఆఖరి కోడలి పేరు, నాలుగో కోడలి పేరు పోలి అండి. తను చాలా నిదానస్తురాలు, చాలా మంచిది. ఎవరికీ ఎదురు చెప్పకుండా తన పని తాను చేసుకొని అందరిని గౌరవంగా చూసుకుందాం అనుకుంటది ఆ కోడలు. కానీ ఈ అత్తగారికి పాపం అసలు ఆ నాలుగో కోడలే నచ్చదండి. మరి ఈవిడ గయ్యాళి, ఆవిడ మంచిది కదా! ఆపోజిట్ స్వభావాలు కాబట్టి ఆటోమేటిక్‌గా నచ్చలేదు. కానీ మొదటి ముగ్గురు ఆవిడ లాంటి వాళ్ళేనేమో అందుకని ఆవిడకైతే బాగా నచ్చారనమాట. ఈ నాలుగో కోడలంటే అసలు ఆవిడకి ఎప్పుడూ ఇష్టం ఉండదండి. అయితే ఇలా ఉండగానే ఆళ్ళు ఏం చేస్తారు అంటే కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో చక్కగా మిగతా ముగ్గురు కోడళ్ళని తీసుకొని నదీ తీరాలకు వెళ్ళి చక్కగా స్నానము అది చేసుకొని, దీపారాధన చేసుకొని, పూజ చేసుకుందాం అని చెప్పి ఉన్న ముగ్గురు కోడళ్ళని అయితే తీసుకువెళ్తది. కానీ ఆఖరి కోడల్ని మాత్రం ఇంట్లోనే ఉంచి అన్ని పనులు అప్పచెప్తారు ఆవిడకి. ఈవిడ కూడా పాపం మెతక మనిషి కాబట్టి ఆవిడ మంచిది కాబట్టి ఏం చేస్తూ ఉంటది, అలానే చేస్తూ ఉంటదండి. అంతేకాని పాపం ఆవిడకి లోపల బాధేస్తూ ఉంటది. అరే! నేను కూడా కార్తీక మాసం కదా! నేను కూడా నదికి వెళ్ళి స్నానం చేస్తే బావుండు, పూజ చేస్తే బావుండు, దేవుడికి దండం పెట్టుకుంటే బావుండని తన మనసులో అయితే బాగా ఉంటదనమాట. కానీ ఈ అత్తగారు ఎంత ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తదంటే తను ఎంత ప్రవర్తిస్తదంటే ఒకవేళ తను వెళ్ళిపోతే స్నానానికి ఇంట్లో ఉన్న ఈవిడ ఒకవేళ ఏమైనా పూజ చేసేసుకుంటదేమో అని చెప్పి పూజ సామాగ్రి కూడా తనకి ఆ కోడలికి అందకుండా దాచిపెట్టేసుకొని తన వెంట తీసుకెళ్ళటము అలాంటివి చేస్తూ ఉంటది. అంటే తన ఇంట్లో ఉండి కూడా పూజ చేసుకోకూడదు అన్నది ఆవిడ కాన్సెప్ట్ అనమాట. ఆవిడకి నాలుగో కోడలు పూజ చేయటం ఇష్టం లేదు. ఆవిడ పూజ చేసుకోకూడదు. తను వాళ్ళ ముగ్గురు కోడళ్ళు మాత్రమే చక్కగా పూజలు చేసుకోవాలి. వాళ్ళకే పుణ్యం రావాలి. వాళ్ళే స్వర్గానికి వెళ్ళిపోవాలి. అది ఆవిడ ఐడియా అనమాట. కానీ ఎప్పుడూ కూడానండి మనసుంటే మార్గం ఉంటది. కానీ ఆ నాలుగో కోడలికి అనిపిచ్చిద్ది. అరే! కార్తీక మాసం అంతా కూడా అయిపోతుంది. నేను ఒక్క రోజైనా సరే పూజ చేసుకోవాలి అని చెప్పి ఏం చేస్తది అంటే కానీ మరి ఇంట్లో పూజే సామాన్లు కూడా ఏమీ లేవుగా. ఆవిడకి మనసులో భక్తి ఉందండి. పూజ చేసుకోవాలనే తాపత్రయం ఉన్నాయి. కానీ ఆవిడకి ఆ పరిస్థితులు అనుకూలించట్లేదు. ఆవిడకైనా సరే నేను ఎలా అయినా సరే దేవుడికి దీపారాధన చెయ్యాలి అని చెప్పి ఆవిడేం చేస్తది అంటే ఇంట్లోనే ఆ కుండలో ఉన్న నీళ్ళతో స్నానం చేసేసి ఆవిడ కట్టుకున్న చీర చిరిగిపోయిన చీరలో నుంచి ఒక చిన్న నూలు పోగు చి ఆహ్, క చించి చిన్న నూలు పోగు చించి తను కట్టుకున్న చీరలో నుంచి చిన్న నూలు పోగుని ఇంత చించి దాన్ని ఒక ఒత్తులాగా వేసుకొని మరి దీపారాధన చేయాలంటే నూనె కావాలి కదా! మరి నూనె కోసం ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఆవిడకి ముందు రోజు మజ్జిగ చిలుకుతాం కదండీ! ఆ మజ్జిగ చిలికిన కవ్వానికి ఉన్న
వెన్నని నూనెలాగా వేసుకొని చక్కగా ఆ వెన్నని ఆ ఒత్తికి రాసి చక్కగా దీపారాధన చేసి భగవంతుడికి దండం పెట్టుకుంటదండి. స్వామి మాధవ జనార్దన నువ్వే నేనింతకన్నా నీకేం పూజ చేయలేను. నా దగ్గర నా నాకున్న ప్రాప్తం ఇంతే అని చెప్పి ఆవిడ బాధగా భగవంతుడికి దండం పెట్టుకుంటే, ఆ వాసుదేవుడు కరుడు క ఎంత తృప్తి చెందుతాడంటే ఆవిడ పూజకి నిర్మలమైన మనసు భక్తితో చెయ్యాలండి. మనం ఇది చేశామా, అవి చేశామా, ఆవిడ భక్తికి దేవుడు చాలా సంతోషిస్తాడండి. అంతే ఇంకా వైకుంఠ ద్వారపాలకుడికి చెప్పి పోలిని సశరీరంగా అంటే చనిపోయిన తర్వాత స్వర్గంకెళ్తారు కదా! కాదు. శరీరంతోనే స్వర్గానికి తీసుకురా అని చెప్పేసేసి ద్వారపాలకుడికి చెప్తాడండి ఆ నారాయణుడు. అప్పుడు ద్వారపాలకుడు బంగారు విమానాన్ని తీసుకొచ్చి పోలి ముందు నించోపెడతాడనమాట ఆయన. అమ్మా! నువ్వు ఎంత గొప్పదానివి, గొప్ప భక్తురాలివి, మంచి మనసుతో పిలిచావు. ఆ మాధవుడే పలికాడు అని చెప్పి ఆవిడని విమానం ఎక్కించుకొని స్వర్గానికి తీసుకువెళ్తాం అని చెప్పి విమానం ఎక్కుతుంటే, అప్పుడు ఈ అత్తగారు ఈ అత్తగారు అండ్ బ్యాచ్ అంతా వచ్చేస్తారనమాట. అత్తగారు, ఈ మిగిలిన ముగ్గురు కోడళ్ళు గూడా. ఈ ఎలా అయినా సరే మనం కూడా ఈవిడతో పాటు వెళ్ళిపోవాలని ఆవిడ ఎక్కుతుంటే విమానము, ఆవిడ కాళ్ళు పట్టుకుంటది అత్తగారు. అత్తగారి కాళ్ళు పెద్ద కోడలు, పెద్ద కోడలి కాళ్ళు చిన్న కోడలు. విమానం ఎగురుతుంటే ఒకళ్ళకొకళ్ళు ఇలా పట్టుకొని అందరూ విమానంతో పాటు వెళ్ళిపోదామని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అప్పుడు ఆ ద్వారపాలకుడికి చాలా కోపం వస్తది. ఎంత బాధ పెట్టారు మీరు. మీరసలు ఎంత మూర్ఖులు. మీరసలు మంచి వాళ్ళే కాదు. ఎంత కుంచితమైన బుద్ధి. ఎంత ఎంత చెడ్డ బుద్ధంటే తోటి మనిషి ఎక్కడ పూజ చేసుకుంటదో అని తనకు కావాల్సినవి ఏమన్నా ఉంటాయేమో ఇంట్లో అవి కూడా ఏమీ లేకుండా చూసి మీకు స్వార్థంగా చేశారు. మీలాంటి వాళ్ళు వైకుంఠానికి రాకూడదు అని చెప్పి ఆ అత్తగారి చేతులు నరికేసేసి ఆవిడని కట్ చేసేసి పడిపోతారండి. వాళ్ళ ముగ్గురు కింద పడిపోతారు. కానీ ఎప్పుడు కూడానండి నిర్మలంగా మనసు మంచి మనసుతోటి మనకి ఏది ఉందో దాంతోనే భగవంతుడికి చక్కగా ఆరాధన చేసుకోవచ్చండి. మన దగ్గర ఇదుందా? అవున్నయ్యా? ఇవి లేవా? ఒకళ్ళు నిజంగా ఈ మధ్య అండి వాళ్ళు చక్కగా అయ్యయ్యో! వాళ్ళేదో డబ్బులు ఉన్నవాళ్ళు గదా! అని జెప్పి ఆడంబరాలుగా చేసుకొని, అవి పెడితే పాపం లేని వాళ్ళు గూడా అయ్యో! ఇలానే చేయాలేమో పూజ అని, లేదు మనం గూడా ఎలా అయినా ఇలానే చెయ్యాలి అని, అసలు ఇలా ఏమీ ఉండదండి. మీరు మంచి మనసుతో మీ దగ్గర ఏదైతే ఉందో దానితోనే మనస్ఫూర్తిగా దేవుడికైతే దండం పెట్టుకోవాలండి. భగవంతుడు మంచి మనసుతో చేసే పూజని చూస్తాడు కానీ, మీ హంగులు, ఆడంబరాలు అసలు వేటికి భగవంతుడు పట్టించుకోడు. మీరెంత మంచి మనసుతో చక్కగా నిస్వార్థంగా మీరు ఎంత మంచిగా పూజ చేస్తారనేది మాత్రమే చూస్తాడండి. ఇది పోలీస్ వర్గం కదా! మీకు ఇప్పటికి తెలిసిపోయే ఉంటది కథ స్టార్ట్ చేయగానే. కార్తీక మాసం చివరి రోజైతే ఈ కథని చెప్పుకుంటారండి. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ కథను వినండి. ఇది నాకు మా అమ్మ చెప్పిన కథ నేను విన్నాను. అదే కథని మీకు చెప్పాను చాలా ఏళ్ళైపోయింది ఈ కథ కూడా నేను విని. నాకు అనిపించింది ఒకసారి ఈ కథ చెప్దాము అని చెప్పి అనమాట. మరి మళ్ళీ మంచి కథతో మీ ముందుకొస్తానండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ లక్ష్మి.